ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఆమెన్. హల్లెలూయా. దావీద్ మహారాజు గారు తెలియజేసిన విధముగా మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, మన యొక్క విశ్వాస జీవితంలో మన ఎడల మన కుటుంబం పట్ల ఆయన చేసిన మేలులు, ఆశ్చర్యకార్యములు లెక్కకు మించినవి. మనలను ఎన్నోసార్లు దిక్కుతోచని పరిస్థితుల నుండి సహాయం చేసి ఉన్నారు. మనకు సాధ్యం కానివి ఆయన మన పట్ల జరిగించి ఉన్నారు. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుడు చేసిన మేలులో అనేకమైనవి. మనలను ఎన్నో అపాయముల నుండి తప్పించి ఉన్నారు. వేదనకరమైన పరిస్థితుల నుండి, దుఃఖకరమైన పరిస్థితుల నుండి విడిపించినారు. ప్రియ సహోదర సహోదరి, మన తలంపులు వేరే, దేవుని తలంపులు వేరే. ఊహించిన వాటికన్నా అధికముగా దయచేయగలరు. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి. మనము అనుకుంటాము, నాకున్న ఇబ్బందుల నుండి విడుదల పొందుకుంటానా, నాకున్న తీరని అప్పుల బాధల నుండి విడుదల దొరుకుతుందా, నాకున్న రోగము నుండి విడుదల దొరుకుతుందా, నాకున్న శారీరక బలహీనతల నుండి స్వస్థత దొరుకుతుందా, నా భవిష్యత్తు ఏంటి, ఎంతకాలము ఈ శ్రమలు, ఎంతకాలము ఈ ఆర్థిక సమస్యలు, పిల్లల వివాహములు జరుగుతాయా, సరైన సంబంధాలు దొరుకుతాయా, ఇలా ఎన్నో తలంపులు, ఊహలు మనము అనుకుంటాము. కానీ సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త ప్రతిదీ దేవుడు చూస్తున్నారు. ఏ బిడ్డ ఏ అవసరాల్లో ఉన్నారో, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో అని దేవుడు అన్నీ తేటగా చూస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, మనము నమ్ముకున్న మన దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టరు. మనము ఊహించిన వాటికన్నా అధికమైన మేలులతో, సమృద్ధితో తృప్తిపరిచి, దీవించి ఆశీర్వదించును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారి యేసయ్య, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యము వెనుక లోకము తట్టు, పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి వారిగా చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వివాహం లేని వారికి వివాహము జరుగులాగా మీ కృప ఉంచండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా మా ఎడల మీకున్న తలంపులు బహు విస్తారములు, అవి అనేక ఆశ్చర్య కార్యములను జరిగించి ఉన్నారని వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. వ్యాధిగ్రస్తులను ముట్టండి, బాగు చేయండి. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదర్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. పింఛన్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారం అందలాగున మీ కృప ఉంచండి. దైవజనుడు ఆదాం సురేష్ గారికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు మీకు స్తోత్రములు. కాలికి చేతికి ఫ్రాక్చర్ అయింది తండ్రి. ఎముకలలో మీ యొక్క రక్త ప్రోక్షణతో స్వస్థపరచండి. ఎముకల మధ్యలో మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఆ యొక్క జాయింట్ను అతుక్కునేలాగా మీ కృప ఉంచండి. సహోదరి అరుణకు ఆపరేషన్ అయింది తండ్రి. కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయినందుకు స్తోత్రములు. ఆ బిడ్డలకు మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. మీ సేవ నిమిత్తము ఉపయోగపడే పాత్రలుగా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ కొద్ది మనములు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరబడి కొంచెం నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.